నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. స్లీపర్ డాగ్స్ పనితీరును పరిశీలించిన హోంమంత్రి అనిత. మూగజీవాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సిబ్బందికి అభినందనల వెల్లువ. రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలు త్వరగా పూర్తి చేయండి. సిఆర్డీఏ సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సిఆర్డీఏ భవన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పేదల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న గణేష్ మహోత్సవాలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన కూటమి నేతలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రసాయన ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులతో ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తక్కువ మొత్తంలో ఎరువులు, పురుగుమందులు వాడే రైతులకు సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. ఉద్యాన పంటల సాగుకు తగ్గట్టుగా కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశం వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. రైతుల పట్ల కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారని, గత 5 ఏళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేసింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, యూరియా బాగా తగ్గించండి, అలాట్మెంట్ తగ్గిస్తున్నామని సరికి రైతులు రేపు యూరియా తగ్గిపోతుందేమో, యూరియా రాదేమో, 2-3 విడతలది ఒకేసారి తీసుకోవడం. కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి అవసరమైంది కూడా కొన్ని దగ్గరలు తీసుకుంటున్నారు. దీనివల్ల సమస్య వచ్చింది. మనకు ఒరిజినల్ గా జూలై, ఆగస్టు నెలలో కొంత ఇబ్బంది వచ్చింది. మనకు 2.95 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది. ఈ 2 మాసాలకి, జూలైకి, ఆగస్టు మనకు వచ్చింది 1.66 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంక మనకి 1.29 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఎమ్మెల్యే నసీర్తో పాటు టీడీపీ నేతలు చిట్టిబాబు, ఇతర నాయకులు పాల్గొని లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. నియోజకవర్గ పరిధిలోని 107 రేషన్ షాపుల ద్వారా 99,000 స్మార్ట్ కార్డులను అందించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి కార్డు మీద ఎక్కడ కూడా ఫోటోలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలాగా ప్రజలకు ఒక అభిప్రాయాన్ని కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తూ ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని తిప్పికొట్టాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. నేర పరిశోధనలో పోలీసు జాగిలాల్ది కీలక పాత్ర అని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్లో జరిగిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పెరేడ్లో డీజీపీతో కలిసి అనిత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
పోలీస్ జాగిలాలకు 2 అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పారు. 100 ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది. శిక్షణ పొందిన జాగిలాలు ఈనాటి పెరేడ్ నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి. శిక్షణ పొందిన ఈ 35 జాగిలాలు అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగజీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వ లక్ష్యం, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్లోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలు తీర్చే శంకులాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటూ బెటర్ శంకులాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. అరండల్పేటలో జరిగిన సమావేశంలో కన్వీనర్ ఎల్ఎస్ భారవి మాట్లాడారు. గత 6 నెలలుగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఆర్యూబీ నిర్మాణం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశంలో శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం చేయాలని తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆ తీర్మానం చేసిన మేయర్ కోవెలమూడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చేసిన తీర్మానానికి మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మద్దతు ఇచ్చి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అవధానుల హరి, నడింపల్లి గురుదత్, బెల్లంకొట్ట శ్రీనివాస్, సదాశివరావు, నడింపల్లి కమల్ కాంత్, పిఎస్ మూర్తి, కార్తిక్ పాల్గొన్నారు. అలాగే గౌరవ మేయర్ గారు కార్పొరేటర్ సహకారంతో అండర్ పాస్ని తీర్మాన రూపంలో సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో పాత్రులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మీడియా మిత్రులతో సహా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యతతోటి మనందరం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా ఆర్యూబీ నిర్మాణం చేపట్టే విధంగా కనుక వెళ్ళగలిగితే ఆర్యూబీ నిర్మాణ అనంతరం బ్రిడ్జి కార్యక్రమానికి దోహదపడడానికి, సహాయపడడానికి అందరం కలిసి వస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. జీఎంసీ పరిధిలోని జిన్నా టవర్ సెంటర్ నుంచి మణిపురం బ్రిడ్జి వరకు రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ చేసుకుని ట్రాఫిక్ సమస్య, మురుగుపారుదలకు అడ్డంకిగా ఉన్న ఆక్రమణదారులు ఈ నెల 6వ తేదీ నాటికి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తుది హెచ్చరిక జారీ చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఇజ్రాయెల్పేట ఆర్టీసీ కాలనీలోని వైఎస్ విగ్రహాలకు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలను కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు అందించారని మస్తాన్వలి గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు మోడీ చెప్పినట్లు తల ఊపడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో మల్లెల మోషే, ఎస్ఎం ఖలీల్, కరీం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళు అంటే 30 గజాలు ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నారు పేదవాడు. ఇండ్లలో మధ్యలో ఇళ్ళు కట్టించినటువంటి చరిత్ర. ఏ పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలంటే వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే కేవలం రంగుల ప్రపంచం, రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా నరేంద్ర మోడీకి ఊడిగలు చేసేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నారు. మోడీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారు. రాజేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు సీతానగర్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సీతానగర్లోని గణపతి మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పెద్దినేని శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, నరసింహారావు, నూరీ ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
4వ తేదీన స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎర్రబాబు, రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో రాజేష్ మాతో పాటు ఉండి ఈ రోజున లేకపోవటం చాలా దిగ్భ్రాంతి. కానీ మేము ఎప్పుడూ కూడా ఆ రాజేష్ని మేము స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా అండదండలుగా నిలబడుతూ మా సిటీ కేబుల్ తరపున కానీ మా అసోసియేషన్ తరపున కానీ మేమందరం కూడా ఎప్పుడు కూడా రాజేష్ని మేము మరవలేము. ఎందుకంటే ఎన్నో సేవాక్రమాలు నేనే గత 15 సంవత్సరాలుగా మా ఎండీ గారు కృష్ణమోహన్ గారు కానీ మేము కానీ గత 15 సంవత్సరాలు పెట్టి కూడా మేము ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా రావటం, ఆయన లేకపోయినా మీరు రావటం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి సంవత్సరం ఆయన్ని తలుచుకుంటూ స్మరించుకుంటాం. ఈ ఫ్రెండ్ సర్కిల్ అఖండ వైభవంగా చేస్తున్నటువంటి ఈ భజన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఎన్టీఆర్ నగర్, సీతానగర్, అరుంధతి నగర్, అంబేద్కర్ నగర్ భక్తులు, పురప్రజలు మొత్తం కూడా సహకరించి ఈరోజు ఎంతో ప్రేమగా వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ ఫ్రెండ్ సర్కిల్ని ముందుకు తీసుకెళ్తాం ఇది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ ఫ్రెండ్ సర్కిల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా బాల్యమిత్రుడు సవరాల రాజేష్ 24 సంవత్సరాల క్రితం ఈ సీతానగర్లో గణేష్ కార్యక్రమం మొదలెట్టి దిగ్విజయంగా పూజ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మా మధ్య లేకపోయినా మా రాజేష్ ఇంతమంది మధ్యలో ఉండటం చాలా గర్వకారంగా మేము భావిస్తున్నాం. అట్లాగే ఈ కేబుల్ వ్యవస్థను నడుపుతూ సిటీ కేబుల్ అసోసియేషన్లో కూడా ట్రెజరర్గా తన విధులు నిర్వహించేవాడు. అతని అకాల మరణాలను చెందిస్తూ వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి కూడా మేము అభినందిస్తూ, అతను ఉన్నా లేకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నందుకు వారి బిడ్డ మా అమ్మాయి కూడా ఆ దేవుడు ఆశీస్సులు. రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 52వ CRDA అథారిటీ సమావేశం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగింది. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 7 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్వే వంటి ప్రాజెక్టుల కోసం ఎన్పీవీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధాని అమరావతిలో అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చర్ గైడ్లైన్స్కి సంబంధించి నోటిఫికేషన్ జారీకి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ రెగ్యులేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి, ఏదైనా ఒక సిటీ కట్టేటప్పుడు ఆ సిటీలో కొంత అర్బన్ డిజైను వీటన్నిటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. అది ఎక్స్పర్ట్స్ దగ్గర దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని ఫైనలైజ్ చేయడం కోసంగా దానికోసం ఈరోజు అథారిటీలో పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ కన్వెన్షన్ సెంటర్స్ ఏదైతే హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వాళ్ళు మేము కూడా కన్వెన్షన్స్ పెడతామన్నారు. అయితే దానికి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలంటే దాని QBS టర్మ్స్ దాని కింద చేయడానికి యాక్చువల్గా అథారిటీకి అనుమతి ఇచ్చారు. శ్రీ బాలగణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో కొరటిపాడు 2వ లైన్లో గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు కొరటిపాడులో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గణపతికి ఉదయం, సాయంత్రం విశేష పూజలు జరుగుతున్నాయి. బుధవారం గణనాథునికి నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు డాక్టర్ నిమ్మల శేషయ్య ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, డాక్టర్ నిమ్మల శేషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాలకు అతీతమైన వ్యక్తిని కొనియాడారు. టీడీపీ తరపున పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపి, జిలాని, శేషయ్య మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ శేషయ్య గారు మరి ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్నటువంటి డాక్టర్ గారు. చాలామంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి డాక్టర్ శేషయ్య గారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆదేశాల మేరకు మరి ఈయన కూడా స్థానికంగా ఇక్కడ బాగా కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు డాక్టర్ శేషయ్య గారు. రాబోయే రోజుల్లో శేషయ్య గారికి మంచి అవకాశం రావాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. పవన్ కళ్యాణ్ గారికి కులం, మతం, వర్ణం
వర్గం, ప్రాంతం, భాష, జాతీయతలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి. ఆయన కులంతో సంబంధం లేదు. ఆయన ఎప్పుడు అంటాడు, నేను కుల రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఈ కుల రాజకీయాలు అనేవి ఎప్పుడు అభివృద్ధికి నిరోధకాలు, అందరూ మనవాళ్లే అంటారు. దేశ రాజకీయాల్లో మా కూటమి ప్రభుత్వం మంచి భాగస్వామ్యం అయ్యి మన రాష్ట్రం సర్వసంమతిగా అభివృద్ధి చెందాలని ఆకాశిస్తూ ఆ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా పనిచేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, ఇతర నేతలు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేతలు పేర్కొన్నారు. జలయజ్ఞంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. చాలా ఒడిదుడులకు ఈ రాష్ట్రం లోనైంది. కేవలం 5 సంవత్సరాలు 3 మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు, ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించున్నాడు, అమలు చేసి ఉండడు. సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు. వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, 104 అయితేనేమి, 108 అయితేనేమి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. దానితో పాటు స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమందిని తలుచుకుంటూ ఉంటాం. కానీ భారతదేశంలో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు అనే సగర్వంగా చెప్పుకున్నాం. అదృష్టం ఆంధ్ర ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఈరోజు కూడా ఇప్పుడు సోదరి చెప్పినట్టుగా ఎన్నో సంక్షేమ పథకాలు మరువరాని ఈ రోజున ఊహించని విధంగా ఆరోగ్యశ్రీ, ఊహించని విధంగా ఫీజు రియంబర్స్మెంట్, మరి ఎంతో నీటి పారదర్శకలో మరి నవరత్నాలని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సందర్భంగా ఆ మహనీయుణ్ణి మనం అందరం కూడా తలుసుకునే మరి అదృష్టం ఇక్కడ రాంబాబు గారి నేతృత్వంలో పార్టీ ఆఫీసులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్లోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, పోర్ల రామాంజనేయులతో పాటు జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, నాయబ్ కమల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం అనుక్షణం ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగాలని నేతలు ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ సజ్జిల 7వ వార్డు 39వ సచివాలయానికి సంబంధించిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డులను డిప్యూటీ మేయర్ సజ్జిల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కే ఫ్లై యూత్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు కొరటిపాడులో కే ఫ్లై యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో గణపతిని దర్శించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఏపీ ప్రభుత్వ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజధాని అమరావతిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించి కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, కొత్త జిల్లాకు పేరును రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఎంపిక కోసం గత ప్రభుత్వం కొత్త జిల్లాలను అసంబద్ధంగా ఏర్పాటు చేసిన దృష్ట్యా అనేక కంప్లైంట్ల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలను మళ్ళీ వాటిని పేర్లు మార్చడం కానివ్వండి, కొత్త బౌండరీస్ని ఏర్పాటు చేయడం, కొత్త జిల్లాలను మళ్ళీ ప్రకటించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు కొంతమంది మంత్రులు, గౌరవ మంత్రివర్గ సభ్యులతోటి. అందులో భాగంగా అమరావతి, చారిత్రక అమరావతి, టెంపుల్ టౌన్ అమరావతిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, రాజధానిలోని రెవెన్యూ డివిజన్ను కూడా ఏర్పాటు చేసి అమరావతి, రాజధాని అమరావతినే జిల్లా కేంద్రంగా టెంపుల్ టౌన్లో ప్రధాన హెడ్ క్వార్టర్గా పరిపాలనా కార్యాలయాలని అమరావతి, చారిత్రక టెంపుల్ టౌన్ అమరావతిలో కలెక్టర్ కార్యాలయం కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, ఇతర జిల్లా కోర్టులు కానివ్వండి, ఇతర కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ఈ రోజున వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కార్తికేయ యూత్ ఆధ్వర్యంలో 3వ గణపతి మహోత్సవాలు కొరటపాడు మెయిన్ రోడ్లో జరుగుతాయి. కార్తికేయ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని మండపానికి భారీ సెట్టింగ్ వేశారు. ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గణనాథునికి నేడు సహస్ర ఉండ్రాళ్ల అర్చన, రేపు లక్ష గరికార్చన కార్యక్రమం జరుగుతుంది. 12వ తేదీన తిరుప్పావడి సేవ నిర్వహించనున్నారు. ఈ భారీ సెట్టింగ్ లో ఉన్న గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ నగర అధ్యక్షురాలు నూతన పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల గుండెల్లో తన సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జబీరా, సలీం, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరవలేరు. ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి ఒక్కటి, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, 108, 4% రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్, అలాగే జలయజ్ఞం, రైతు భరోసా, ఇలాంటివి అన్నీ ఆయన తీసుకొని వచ్చినాయి. ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క పేదోడిని ఆయన కనెక్టివిటీ అయ్యి ఆయన చూసుకొని నేను ఉన్నాను అని చెప్పి ఏ భరోసా ఆయన ఇచ్చి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఈ దేశంలోనే చెప్పుకుంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో జనసేన జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు, టీడీపీ నాయకులు వైవీరావు, టీడీపీ నాయకులు వడ్రాణం హరిబాబు, సీనియర్ న్యాయవాది గులకవరపు రవికుమార్, గుంటూరు బార్ అధ్యక్షులు యంగళశెట్టి శివసూర్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు నారదాసు మణేంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో గుంటూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు నరెడ్ల అమ్మినాయుడు, ఉపాధ్యక్షులు వెలిదండి కోటేశ్వరరావు, న్యాయవాదులు కుప్పాల హనుమంతరావు, బి నాగిరెడ్డి, షేక్ సైదావలి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పూసుకుంటే సాధ్యం అవుతుంది. అలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తేనే, అలాంటి వ్యక్తులు ధైర్యంగా వచ్చి ప్రజల్లో పనిచేస్తే ఈ దోపిడీ దొంగలు రాజకీయాలు మానుకుని ఇంటికి వెళ్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారు, ఆయన విశ్వనరుడు, ఆయన కులాలు మతాలు లేవు. అలాంటి అభివృద్ధి కామకుడు కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం రెడ్ల బజార్లో జరిగింది. సంగడిగుంటలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నూరీ ఫాతిమా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి జగన్మోహన్, వాకా శ్రీనివాసరెడ్డి, మాజీ మిర్చాడ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మిర్చాడ్లో జనసేనాని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గుంటూరు మిర్చియాడ్లో ఎగుమతి దిగుమతి కాపలాదారులు లోడింగ్ ముఠా సంఘాలు నిర్వహించిన జనసేనాని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కిలారి వెంకట రోసయ్య, జనసేన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పాటు కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నారు.
యూనియన్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే కావాలని మరీ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలకి ఆయన మంచి చేయాలన్న తపన, ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎక్కడ కూడా సొంత నిధుల్లో ఎవరు కూడా ఖర్చు పెట్టని సందర్భం. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు అటు రైతాంగానికి కానీ, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, చీరలు కానివ్వండి, లేకపోతే ఉద్దాన కిడ్నీ వ్యాధులకి ఆయన వల్ల ఇవాళ మంచి జరిగింది. అదేవిధంగా రైతాంగానికి 30 కోట్ల రూపాయలు మరి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డేగల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎత్తురోడ్లోని మస్తాన్వల్లి బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, బొక్కెసిం శివరాం, జనసేన నాయకులు రాగం సదాశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభాకర్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను డేగల్ యూత్ చేపట్టడం అభినందనీయమన్నారు. డేగల్ ప్రభాకర్ను ఆదర్శంగా తీసుకుని డేగల యూత్ కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డేగల ప్రభాకర్ రానున్న రోజుల్లో మంచి పదవులను అలంకరించాలని వారు ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అమరావతి రోడ్, గౌతమినగర్ 3వ లైన్, విద్యానగర్ 1వ లైన్, కొండయ్య కాలనీ, వినాయక మండపాలలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గణేష్ చతుర్థి పండుగలు మత సామరస్యం, ఐక్యతకు ప్రతీకని, ప్రతి ఒక్కరూ శాంతి సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానికులు ఎమ్మెల్యే గల్లా మాధవికి తమ కాలనీల సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. కమిషనర్ పులి శ్రీనివాసులు కేవీపీ కాలనీ, ఏటుకూరు రోడ్, పొన్నూరు రోడ్, సంగడగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అంతర్గత డ్రైన్ల శుభ్రంపై ప్రజారోగ్య అధికారులు, కార్మికులు దృష్టి సారించాలని, వ్యర్థాలు డ్రైన్లలో వేసేవారిపై భారీ అపరాధ రుసుము విధించాలని స్పష్టం చేశారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నందివెలుగు రోడ్, వినోబానగర్, జాకీర్ హుస్సేన్ నగర్, ఎల్బీ నగర్, క్రిస్టియన్పేట, కొండయ్య కాలనీ, బీఆర్ స్టేడియం, అంకమతల్లి గుడి, ఆంజనేయస్వామి టెంపుల్, బావోజీ మఠం, అల్లీనగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని డీఈపీహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ పరిసరాల్లో మొక్కలు పెంచాలని, క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. స్లీపర్ డాగ్స్ పనితీరును పరిశీలించిన హోంమంత్రి అనిత. మూగజీవాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సిబ్బందికి అభినందనల వెల్లువ. రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలు త్వరగా పూర్తి చేయండి. సిఆర్డీఏ సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సిఆర్డీఏ భవన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పేదల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న గణేష్ మహోత్సవాలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు.
ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన కూటమి నేతలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.